తెలంగాణలో కూడా కుంకుమ పువ్వు సాగు సాధ్యమని నిరూపించామన్నారు కొండా లక్ష్మణ ఉద్యాన వర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ దండ రాజిరెడ్డి. రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందించేందుకు వర్సిటీ ఎంతో కృషి చేస్తుందని తెలిపారు. కశ్మీర్లో చల్లని వాతావరణంలో పండే కుంకుమ పువ్వును ఉద్యాన వర్సిటీ పరిధి కళాశాలలో పైలట్ ప్రాతిపాదికన చేపట్టినట్టు తెలిపారు. కశ్మీర్ పర్వత ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన అత్యంత విలువైన కుంకుమ పువ్వు సాగు తెలంగాణలోనూ సాధ్యమని నిరూపించింది కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ వర్సిటీ. ఏరోఫోనిక్ పద్ధతిలో నియంత్రిత వాతావరణంలో ఈ ఖరీదైన పంటను విజయవంతంగా పండించడంలో రాష్ట్ర రైతులకు కొత్త అవకాశాలను సృష్టించింది. నాబార్డ్ ఆర్థిక సహకారంతో వనపర్తి జిల్లాలోని మోజుల్లా హార్టికల్చర్ కాలేజీలో చేపట్టిన ఈ ప్రాజెక్టు 2 నెలల వ్యవధిలోనే మంచి ఫలితాలిచ్చింది. ఈ పరిశోధన హార్టికల్చర్ రంగంలో మైలురాయిగా నిలుస్తుందని అభిప్రాయపడుతున్నారు నిపుణులు. దీంతో సాఫ్రాన్ సాగుపై ఆసక్తి ఉన్న రైతులకు శిక్షణ ఇవ్వాలని హార్టికల్చర్ వర్సిటీ యోచిస్తుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఆర్థిక అవకాశాలకు దారి తీస్తుందంటున్నారు నిపుణులు. ప్రొఫెసర్ డాక్టర్ పిడిగం సైదయ్య నేతృత్వంలో ప్రయోగంలో హార్టికల్చర్ వర్సిటీ సైంటిస్టులు పాల్గొన్నారు. 200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఏరోఫోనిక్ మోడల్ ల్యాబ్ లో కశ్మీర్ నుంచి తెచ్చిన కుంకుమ పువ్వు కాడలు నాటారు. కశ్మీర్లో రాత్రి పగలు వేరువేరుగా ఉండే ఉష్ణోగ్రతలు, గాలిలో తేమ, అక్కడ సూర్యరశ్మి, కర్బన వాయువు మోతాదును అచ్చం కశ్మీర్ మాదిరిగా మెషన్లలో ల్యాబ్లో వాతావరణం ఏర్పాటు చేశారు. అవసరాన్ని బట్టి ఎప్పటికప్పుడు మార్పు చేసుకునేందుకు వీలుగా ఉండే పరికరాలను అమర్చారు. ఇలా మిషన్ల సహాయంతో కృత్రిమంగా కశ్మీర్ వాతావరణం సృష్టించారు. మొబైల్ యాప్తో ఉష్ణోగ్రత, కాంతి, తేమను నియంత్రిస్తూ సాగు చేశారు. దీంతో మొక్కలు మొలిచి పూలు వికసించాయి. దిగుబడి, నాణ్యత రెండూ అధిక స్థాయిలో నమోదయ్యాయి. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో తెలంగాణలోనూ సాఫ్రాన్ సాగు చేయవచ్చని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏరోఫోనిక్ పద్ధతిలో ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. కూలీల అవసరం తక్కువ, పంట పూర్తిగా సేంద్రియం, దిగుబడి, నాణ్యత కూడా ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. శాస్త్రవేత్తలు ల్యాబ్లోనే కృత్రిమ వాతావరణం సృష్టించి విజయవంతంగా కుంకుమ పువ్వును సాగు చేశారు. ఈ పద్ధతిలో కుంకుమ పువ్వు సాగుకు చాలా మంది ఔత్సాహికులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రస్తుతానికి దేశంలో సంప్రదాయ కుంకుమ పువ్వు సాగు కేవలం జమ్మూ కాశ్మీర్కే పరిమితమైంది. పుల్వామా జిల్లాలోని పంపూర్లో అత్యధికంగా దీనిని సాగు చేస్తారు. అలాగే శ్రీనగర్, బుద్గాంలోని కొన్ని ప్రాంతాల్లో పండిస్తారు. అయితే ఇప్పుడు కశ్మీర్లో రియల్ ఎస్టేట్ పెరగడం, పర్యావరణ మార్పులతో కుంకుమ పువ్వు సాగు విస్తీర్ణం తగ్గడంతో పాటు నాణ్యత కూడా తగ్గుతుంది. దీంతో దేశమంతటా ప్రత్యామ్నాయ సాగు మార్గాల్లో కుంకుమ పువ్వు ఉత్పత్తికి పరిశోధనలు జరుగుతున్నాయి. హైడ్రోపోనిక్, ఏరోపోనిక్ పద్ధతులు అందుబాటులో ఉన్నప్పటికీ మేలైన ఉత్పత్తి మార్గంగా ఏరోపోనిక్ సాగును ఎంచుకుంటున్నారు సైంటిస్టులు. రైతుల ఆదాయం పెంపు లక్ష్యంగా జరుగుతున్న పరిశోధనలకు నిధులు అందించి ఆర్థికంగా సహకరిస్తున్నామన్నారు నాబార్డ్ అధికారులు. ఏరోఫోనిక్ పద్ధతిలో సాఫ్రాన్ సాగు విజయవంతం కావడం సంతోషకరంగా ఉందంటున్నారు. ఈ సాగుపై ఆసక్తి ఉన్న రైతులు, యువతకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు. ఇది రూరల్ ఎకానమీకి బూస్టింగ్ లాగా పనిచేస్తుందన్నారు. నాబార్డ్ సహకారంతో కశ్మీర్ వాతావరణాన్ని కృత్రిమంగా సృష్టించి కుంకుమ పువ్వును పండించామంటున్నారు ప్రాజెక్ట్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ ప్రొఫెసర్ పిడిగం సైదయ్య. రాష్ట్ర రైతులకు ఆధునిక ఉద్యానవన సాంకేతికతను అందించేందుకు హార్టికల్చర్ యూనివర్సిటీ నిరంతరం పరిశోధనలు చేస్తుందన్నారు వర్సిటీ వీసీ డాక్టర్ దండ రాజిరెడ్డి. పైలట్ ప్రాజెక్టులో భాగంగా కుంకుమ పువ్వును విజయవంతంగా సాగు చేశామని వివరించారు. త్వరలో ఈ టెక్నాలజీ వివరాలను రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అందిస్తామన్నారు. అవసరమైతే ప్రాంతాల వారీగా సాఫ్రాన్ మోడల్ ల్యాబ్లు ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తామన్నారు.